ప్రస్తుతం వాళ్ళ తండ్రి కూడా మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. సార్, చివరిసారిగా శ్రీజతో మీరు ఎప్పుడు మాట్లాడారు? ఈ సంఘటన జరిగిందని మీకు ఎప్పుడు చెప్పారు? ఎవరు చెప్పారు? హర్ష అని వాళ్ళ ఫ్రెండ్. అతను నేను ఎన్నిసార్లు మా బిడ్డ కాల్కి చేసినా కానీ వాళ్ళు రెస్పాండ్ కాలేదు ఎవరు. తర్వాత మళ్ళీ వాళ్ళే కాల్ చేశారు. కాల్ చేసి ఇట్లా యాక్సిడెంట్ అయిందని చెప్పారు. చెప్పి 10 మినిట్స్ తర్వాత మళ్ళీ కాల్ చేస్తాను ఆ బాబా పెట్టేసిండు. తర్వాత మళ్ళీ నేను కాల్ చేస్తే 5 మినిట్స్ తర్వాత మళ్ళీ అతనే కాల్ చేసి ఇట్లా సారీ అంకుల్ అని చెప్పేసి. సుమారుగా ఎన్ని గంటల సమయానికి మీకు ఫోన్ వచ్చింది? అంటే నిన్న జరిగిందంటే ఈరోజు ఎన్ని గంటలకు ఫోన్ వచ్చింది? ఏమని చెప్పారు? ముందుగా ఎవరి ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది మీకు? జరిగిన తర్వాత 10 మినిట్స్కే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే నేను కంటిన్యూ కాల్ చేస్తున్నా, 8:30 నుంచే కాల్ చేస్తున్నా. చేస్తే ఫోన్ రెస్పాన్స్ కాలేదు, ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయకపోయేసరికి నేను కంటిన్యూ కాల్ చేస్తున్నా. అప్పటికే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినాక 10 మినిట్స్కే నేను కాల్ చేసిన. వాళ్ళు భయపడి ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఎవరు. తర్వాత మళ్ళీ వాళ్ళే రిటర్న్ కాల్ చేసి అంబులెన్స్లో ఇప్పుడే లోపల తీసుకెళ్ళారు. 10 మినిట్స్ తర్వాత నేను కాల్ చేస్తాను బాబు ఫోన్ కట్ చేసాడు. భయపడ్డాడు ఆయన. నాకు చెప్పలేకపోతున్నాడు. తెలుసా అబ్బాయి. మళ్ళీ 5 నిమిషాల తర్వాత నేను కాల్ చేసిన. మళ్ళీ కాల్ చేస్తే లిఫ్ట్ చేసిండు. సారీ అంకుల్ అన్నాడు. అనగానే అసలు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు.